హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. వన్డే క్రికెట్కి ఆదరణ తగ్గడం మనకు తెలుసు. వన్డే క్రికెట్కి గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆ గ్లామర్ లేదు. వన్డే క్రికెట్ అనగానే క్రౌడ్స్ సరిగ్గా రావట్లేదు, స్టేడియంస్ ఉండట్లేదు. ఈవెన్ ది ఐబాల్స్ మన టీవీ వ్యూవర్షిప్లో కూడా కంపేర్ టు T20 ఫార్మాట్ వన్డే క్రికెట్కి ఆ వ్యూవర్షిప్ బాగా తగ్గిపోయింది. అది బైలాటరల్స్ కావచ్చు, వాట్ ఎవర్. వన్డే క్రికెట్కి T20 ఇంటర్నేషనల్స్ అండ్ T20 లీగ్స్ కొన్నంత గ్లామర్ లేనే లేదు. టెస్ట్ మ్యాచెస్ ఆర్ బెటర్ ఆఫ్ చాలామంది దృష్టిలో ఏంటంటే టెస్ట్ మ్యాచెస్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫార్మాట్. టెస్ట్ మ్యాచెస్ లైక్ చేసే సెట్ ఆఫ్ ఫ్యాన్స్ వేరే ఉంటారు. వాళ్ళు మొత్తం చూసినా చూడకపోయినా కొన్ని పోర్షన్స్ చూస్తారు, టెస్ట్ మ్యాచ్ ఫాలో అవుతారు, టెస్ట్ మ్యాచ్ గురించి అంతా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. సో టెస్ట్ మ్యాచ్ ఇస్ టోటలీ డిఫరెంట్. కానీ ఇదేంటంటే వన్డే క్రికెట్కి T20 క్రికెట్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. T20 క్రికెట్ కాస్త సాగదీసి కాస్త స్లో మోషన్లో పెడితే అది ఎలా ఉంటుందో అది వన్డే క్రికెట్ అయిపోతుంది. సో అది ఆ కంపారిజన్ రావడం వల్ల అందులో ది టైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు వాచ్ ఏ వన్డే మ్యాచ్. మీరు T20 మ్యాచ్ అయితే 3.5 గంటలు హాయిగా సినిమా చూసినట్టు చూసేయచ్చు. కానీ వన్డే ఇంటర్నేషనల్ చూడాలంటే మీకు యూ హ్యావ్ టు స్పెండ్ ది మోస్ట్ పార్ట్ ఆఫ్ ఎ డే. దాదాపు 8 గంటల టైం మీరు కేటాయించారు. అంత కేటాయించే సమయం మనకుందా? రోజులో అంత భాగాన్ని మనం కేటాయించి వన్డే మ్యాచ్ చూడగలమా? అది కాదు క్వశ్చన్. ఇప్పుడు సరే, వన్డే మ్యాచ్లకు ఆదాయం తగ్గింది అనేది అందరూ ఒప్పుకున్న విషయమే, దాంట్లో సందేహం లేదు. కానీ వన్డే మ్యాచ్లతో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా ఆదరణ తగ్గిందా, తగ్గబోతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇది నేను రైజ్ చేసిన ఇష్యూ కాదు. రవిచంద్రన్ అశ్విన్, ప్రొఫెసర్ అశ్విన్ అంట కదా మనం, రవిచంద్రన్ అశ్విన్ తన ఛానల్లో ఈ ఇష్యూ రైజ్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ కూడా అంటే 2027లో నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్కి ఇప్పుడున్నంత గ్లామర్ కానీ ఇప్పుడున్నంత ఇంపార్టెన్స్ కానీ ఉండదు అని అతను అంటాడు. అది నాకైతే ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్ ఎట్ ఆల్. ఏమాత్రం ఒప్పుకోను నేను ఆ విషయంలో. నేను ఏమాత్రం ఒప్పుకోను. ఫర్ ది సింపుల్ రీజన్, వన్డే వరల్డ్ కప్కి ఉన్న చరిత్ర కానీ, దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ కానీ, దానికి ఉన్నంత శాంక్టిటీ కానీ T20 వరల్డ్ కప్కి ఎప్పుడు రాదు. ఇప్పుడు రాదు. వన్డే వరల్డ్ కప్ ఎందుకు అంటే ముఖ్యంగా పీపుల్ లైక్ మీ హూ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ వన్డే వరల్డ్ కప్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను 1975 ఫాలో కాలేదు, 1979 నుంచి ఫాలో అవుతున్నాను. 1975 కూడా నేను లైట్గా ఫాలో అయ్యాను, లైట్గా ఫాలో అయ్యాను. సో 1975 నుంచి ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్ కప్స్లో నాకు విజేత ఎవరు, విన్నర్ ఎవరు అనేది నాకు గుర్తుంది. ఫైనల్స్ గుర్తున్నాయి, క్యాప్టెన్స్ గుర్తున్నారు. అండ్ ఇండియా ఆడిన మ్యాచ్లు కూడా చాలా వరకు గుర్తుంది. ఇండియా పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు గుర్తుంది. మీరు అడిగితే నేను అన్ని ఒక వితౌట్ రిఫరింగ్ ఎనీథింగ్ ఐ కెన్ రీలోడ్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ మీకు చెప్పగలను. నేనే కాదు, చాలామంది చెప్తారు. అంటే నేను 75 నుంచి చెప్తాను, మీలాంటి వాళ్ళు కొంతమంది అంటే 90s కిడ్స్ కానీ, తర్వాత దోస్ ఆర్ ఇన్ ద 40s నౌ, దోస్ ఆర్ ఇన్ ద 30s, దోస్ ఆర్ ఇన్ ద 20s, వీళ్ళు కూడా వన్డే వరల్డ్ కప్స్ వాళ్ళు చూసిన వరల్డ్ కప్స్ నుంచి చెప్పగలుగుతారు. మేబీ ఫ్రమ్ 2003, ఫ్రమ్ 2007 ఏ ఇయర్లో జరిగాయి, ఎవరు గెలిచారు, కెప్టెన్ ఎవరు, రన్నరప్ ఎవరు, ఇండియా పర్ఫార్మెన్స్ అంటే ఇవన్నీ కూడా మనకి గుర్తుండిపోతాయి. ఎందుకంటే 4 ఏళ్ళకు ఒకసారి జరిగే పండుగ, 4 ఇయర్స్కి ఒకసారి జరిగే పండుగ. సో దానికి ఎప్పటికీ దానికి ఆ శాంక్టిటీ పోయే అవకాశం లేదు. సో అసలు వరల్డ్ T20 అనేవారు. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు చాలా సంవత్సరాలు, చాలా ఎడిషన్స్ని వరల్డ్ T20గానే వ్యవహరించారు. ఎందుకంటే వరల్డ్ కప్ అనగానే ఒకటే ఉంటుంది. ఫుట్బాల్లో ఒకటే వరల్డ్ కప్ ఉంటుంది. ఫుట్బాల్లో మీకు 2-3 వరల్డ్ కప్స్ ఉంటే ఒకటే ఫార్మాట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వరల్డ్ కప్ ఒకటే ఉంటుంది, అది 4 ఏళ్ళకి వస్తుంది. అలాగే ఈ వన్డే వరల్డ్ కప్ కూడా 4 ఏళ్ళకి వస్తుంది. దీనికి ఉన్న శాంక్టిటీ, దిస్ ఇస్ ది బ్లూ రిబ్యాండ్, దిస్ ఇస్ ది అన్నిటికంటే పినాకల్, దీన్ని తలమానికమైనది. క్రికెట్ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా బెస్ట్ ఈవెంట్, ది మోస్ట్ అవైటెడ్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ క్రికెట్ హ్యాపెన్స్ టు బి వన్డే వరల్డ్ కప్, నాట్ T20 వరల్డ్ కప్, నాట్ T20 వరల్డ్ కప్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ అకార్డింగ్ టు మీ. దాని కారణాలు కూడా చెప్తాను నేను. T20 వరల్డ్ కప్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ దానికి వన్డే వరల్డ్ కప్కి వచ్చినంత శాంక్టిటీ ఎందుకు రాదంటే, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు వరుసగా 2 సంవత్సరాలు జరిగిన సందర్భాలు. 2007లో స్టార్ట్ అయింది, 9లో జరిగింది, 2009లో, 10లో జరిగింది మళ్ళీ. సో 2 ఏళ్ళకి ఒకసారి జరగాలి. కొన్నిసార్లు వరుసగా 2 సంవత్సరాలు జరుగుతుంది. ఐ థింక్ 2021-22 కూడా వరుసగా జరిగింది, కోవిడ్ టైం వల్ల మొత్తమే. సో అలాగా దీనికి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. సో మనకి
మీరు చెప్పగలరా? నేనైతే చెప్పలేను. ఏ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? ఇండియా గెలిచిన గుర్తున్నాయి మనకి 2007 అండ్ 2024. ఇండియా రన్నర్అప్గా వచ్చిన సందర్భాలు కూడా గుర్తున్నాయి మనకి. కానీ ఇన్ జనరల్ ఎవరు ఏ టైంలో గెలిచారు, ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరాల్లో జరిగింది, ఇంతవరకు ఎన్ని వరల్డ్ కప్స్ జరిగినాయి, ఏది T20 వరల్డ్ కప్స్. ఇప్పుడు దాని వరల్డ్ T20 నుంచి దాన్ని కూడా వరల్డ్ కప్ అంటారు. ఐసీసీ వాళ్ళు దాన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేయడానికి. సో ఒక గేమ్లో ఒకటే వరల్డ్ కప్ ఉండాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు దీన్ని కూడా వరల్డ్ కప్ అంటున్నారు. సో T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. T20 వరల్డ్ కప్లు చాలా 2 ఏళ్ళకి ఒకసారి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఎప్పుడైతే సప్లై ఇస్ మోర్, డిమాండ్ విల్ బి లెస్. అది సింపుల్ సూత్రం. సప్లై డిమాండ్ ప్రాతిపదిక మీదనే చాలా వరకు మార్కెటింగ్ కానీ ఎకనామిక్స్ కానీ పనిచేస్తాయి. సో T20 వరల్డ్ కప్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. దాంట్లో ఇంకొక రీజన్ కూడా నేను ఏం చెప్తానంటే, నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎక్కువ. వరల్డ్లో క్రికెట్ని గ్లోబలైజ్ చేయాలనే ఉద్దేశంలో మీరు వన్డే వరల్డ్ కప్ చూడండి, గత కొద్ది ఎడిషన్స్గా చాలా తక్కువ నేషన్స్ ఆడుతున్నాయి. 9 to 10 నేషన్స్ మాత్రమే ఆడుతున్నాయి. దాంట్లో చిన్న చిన్న టీంలన్నీ పక్కన పెట్టారు. ఇప్పుడు నమీబియాలు, యునైటెడ్ స్టేట్స్లు, ఎవరంటే వాళ్ళు వచ్చి నేపాల్, ఇవన్నీ ఆడట్లేదు కదా వాళ్ళు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు లీగ్ స్టేజ్లో ఇండియా ఆడుతుంది, ఇండియా ఆడుతుంది, నమీబియాతో ఆడుతుంది, యుఎస్ఏతో ఆడుతుంది. దీని మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు? సో డైల్యూటెడ్గా ఉంటుంది టోర్నమెంట్, డైల్యూటెడ్గా ఉంటుంది. దానివల్ల మీకు ప్రతి మ్యాచ్లో ఇది రాదు. అదే మీకు వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ ఎలా ఉంది, ప్రతి ఒక్కరూ మిగతా అన్ని టీమ్స్తో ఆడడం. దాంట్లో ఏంటంటే మీకు అవి కూడా అన్ని కూడా ఏ టీంనైనా బీట్ చేసి, ఐపీఎల్లో ఏ టీంనైనా ఓడించే అవకాశం ఉంది. ఆ రకమైన ఆ చిక్కదనం అది ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ. అక్కడ క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ తక్కువ. సో అది కూడా ఒక కారణం. సో T20 వరల్డ్ కప్కి ఎప్పుడు కూడా ఆ శాంక్టిటీ రాలేదు. దీనికి ఉన్న చరిత్ర కానీ, మన 83 వరల్డ్ కప్ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే తర్వాత 2011లో గెలిచింది ఎప్పటికీ మర్చిపోలేం. 2023లో మనం ఫైనల్ ఓడిపోవడం కూడా మనకి ఒక చేదు అనుభవంగా గుర్తుండిపోతుంది. అలాగే 2003లో ఫైనల్ ఓడిపోవడం, 350 చేయడం వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, అన్నీ మనకి అన్ని మెమరీస్ అలా ఒక రీల్ లాగా మన కళ్ళ ముందు కదులుతాయి. సో నా దృష్టిలో అశ్విన్ అన్నట్టుగా 2027 తర్వాత దీనికి కాలదోషం పడుతుంది అన్నాడు, కానీ నాకైతే నమ్మకం లేదు. 2007 తర్వాత కూడా వన్డే వరల్డ్ కప్కి ఖచ్చితంగా ఆ శాంక్టిటీ ఉంటుంది. అశ్విన్ చెప్పిన ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు మిగతా బయలేటరల్ ఆడడం మానేయండి, వన్ డేస్లో కేవలం వరల్డ్ కప్ మాత్రం ఆడండి. అశ్విన్ అంత చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్నాడు. అసలు ఎలా మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎలాంటి ప్రిపరేటరీ మ్యాచెస్ లేకుండా, ఎలాంటి ప్రెప్ లేకుండా, ఎలాంటి సాధన లేకుండా డైరెక్ట్గా వరల్డ్ కప్ ఎలా ఆడతారు? ఈజ్ ఇట్ ప్రొఫెషనల్లీ కరెక్ట్ టు ప్లే వరల్డ్ కప్ వితౌట్ ఎనీ ప్రాక్టీస్? మీరు ఎవరిని ఆడిస్తారు? T20లో ఆడేవాళ్ళని తీసుకొచ్చి ఆడించుకోవాలి. మీరు ముందు బైలేటరల్స్ జరిగి దాంట్లో మీకు టీంని మీరు సెలెక్ట్, ఇప్పుడు మనకి న్యూజిలాండ్ జరుగుతుంది, దాంట్లో పలానా ప్లేయర్ ఉండాలి, పలానా ప్లేయర్ ఉండకూడదు మనం అనుకుంటున్నాం. ఇప్పుడు 2027లో నెక్స్ట్ ఇయర్ 1.5 years తర్వాత జరగబోయే వరల్డ్ కప్లో ఏ టీం ఉన్న దాని గురించి ఇప్పటి నుంచి కూడా మనం ఆలోచిస్తాం. వీళ్ళు ఉంటే వీళ్ళు కానీ వీళ్ళు అప్పటి వరకు ఉండాలి, వీళ్ళని గ్రూమ్ చేయాలి, ఇలాంటివి మనం మాట్లాడతాం. కానీ ఏం లేకుండా డైరెక్ట్గా ఎలా ఆడతారు? మీరు వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఈ ఫార్మాట్ ఏం ఆడకుండా సడన్గా వెళ్ళి వరల్డ్ కప్ ఆడేస్తారా? ఫుట్బాల్లో ఆ ప్రాబ్లం లేదు. ఫుట్బాల్లో ఏంటంటే వాళ్ళు 10 నెలల పాటు వాళ్ళు లీగ్స్ ఆడతారు, వేరియస్ క్లబ్ ఫుట్బాల్ ఆడతారు. 2 నెలలు వాళ్ళు వాళ్ళ నేషనల్ టీంని రిప్రజెంట్ చేస్తారు. అది ఫుట్బాల్లో ఉన్న ఫార్మాట్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నేషనల్ కమిట్మెంట్స్కి, మీకు క్లబ్కి పెద్దగా ప్రాబ్లం రాదు. సో ఆ రకంగా వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకున్నారు. వరల్డ్ కప్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కాంటినెంట్స్లో జరిగేవనండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఆ 2 నెలల్లో జరుగుతాయి. ఆ రకంగా వాళ్ళు ఫుట్బాల్ని వాళ్ళు ప్లాన్ చేసుకోరు. అక్కడ ఒకటే ఫార్మాట్ ఉంది కాబట్టి మన దగ్గర 3 ఫార్మాట్లు ఉన్నాయి. 3 ఫార్మాట్లు మీరు ఎక్కడ ఒక విండో క్రియేట్ చేయడానికి కుదరదు. అది వేరే విషయం. సో మీరు కేవలం ఏం ఆడకుండా మీకు వేరు ఫార్మాట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వరల్డ్ కప్ ఎలా ఆడతారు? దానికి ఆ షోలో నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఇలా చెప్తున్నాడు, దానికి ఏదో సొల్యూషన్ చెప్తాడు. దానికి అతనితో పాటు ఆ షోలో వంతపాడే మన పేరు విమల్ కుమార్ అడిగాడు, నువ్వు ఇది చెప్పదలుచుకున్నావా డైరెక్ట్గా వరల్డ్ కప్ ఆడాలని చెప్పి వితౌట్ ప్లేయింగ్ బైలేటరల్స్? ఎస్, బైలేటరల్స్ వాల్యూ లేదంటాడు. కరెక్ట్, కానీ ఎలా ఆడతారు వితౌట్ ప్లేయింగ్ ఎనీ ఇంటర్నేషనల్స్ డైరెక్ట్లీ? దెర్ ఈస్ నో మీనింగ్, దెర్ ఈస్ నో. అశ్విన్ చెప్పిన దాంట్లో ఎలాంటి అర్థం లేదు. అయితే అశ్విన్ చెప్పిన కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి వన్ డేస్కి ఆదరణ తగ్గిపోవడానికి. అది వన్ డే లిస్టే కానివ్వండి, లేకపోతే
మన వన్డే ఇంటర్నేషనల్కి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు విజయహజారే తీసుకోండి. విజయహజారేలో అతను మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. విజయహజారేలో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, 9 o'clock స్టార్ట్ అవుతుంది మ్యాచ్లు. 9 o'clockకి వింటర్లో ఏంటి డెఫినెట్గా మీకు స్మాగ్ ఉంటుంది, తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, చలి వాతావరణంలో బాల్ విల్ స్వింగ్. సో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంది. బాల్ విల్ స్వింగ్ అండ్ టపటప వికెట్లు పడిపోతాయి. దాన్ని సెకండ్ టీం ఆడేప్పటికి ఎండ కాస్తుంది, అప్పటికి బాల్ విల్ నాట్ డూ మచ్. ఫస్ట్ ఓవర్లో చేసినట్టుగా ఉండదు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళు గెలిచేస్తారు. సో టాస్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. అలాగే మీకు డే నైట్ మ్యాచ్లో తీసుకోండి. డే నైట్ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఏంటంటే మీకు సెకండ్ బౌలింగ్ చేసేవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సెకండ్ బౌలింగ్ చేసేవాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ మీకు టాస్ గెలిస్తే ముందుగా మీరు బౌలింగ్ చేయాలి. ఇక్కడైనా అక్కడైనా అంతే. సో అక్కడ ఏంటంటే మీకు సెకండ్ బౌలింగ్ డెఫినెట్లీ బికమ్స్ ఎ డిసడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ డ్యూ ఫ్యాక్టర్. అది మీకు T20లో అంత ఎక్కువగా ఉండదు. T20లో కూడా ఉంటుంది, కానీ మీకు అక్కడ జస్ట్ 20 అవర్స్ కాబట్టి పెద్దగా మీకు వాతావరణం అంత మారుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఏంటంటే మ్యాచ్ మీకు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి పిచ్ నుంచి కానీ అట్మాస్ఫియర్ నుంచి కానీ అలాంటి హెల్ప్ లభించదు. కానీ సెకండ్లో అండర్ లైట్స్ బాల్ విల్ మూవ్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు అండర్ లైట్స్ ఆ డ్యూ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. రెండు రకాలకి ఇబ్బందులు కలుగుతాయి. సో ఇది టాస్ చాలా అడ్వాంటేజ్ అయిపోతుందని అతను చెప్తాడు. ఇంకోటి చెప్పింది ఏంటంటే అది కూడా మంచి రీజనే. మీకు ఇప్పుడున్న ప్లేయర్స్కి ఆ పేషెన్స్ లేదు. వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ T20 మోడ్ ఆఫ్ ప్లేకి వాళ్ళు అలవాటు పడ్డారు. ముఖ్యంగా బ్యాటర్స్ T20 స్టైల్లో ఆడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లాట్ వికెట్ ఉందనుకోండి, ఫ్లాట్ వికెట్ మీద వాళ్ళు 400, 500 కూడా రెట్ కొట్టేస్తున్నారు. చాలా T20 మోడ్లోకి వెళ్ళిపోయి 150, 200 స్ట్రైక్ రేట్తో 36 balls 100 అలా కొట్టేసి దే ఆర్ స్కోరింగ్ 500 ఆర్ 400 కూడా చేంజ్ కూడా చేసేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్గా అనిపిస్తుంది. అదే మీకు వికెట్లో కాస్త జ్యూస్ ఉంది, కాస్త స్పైసీ వికెట్ ఉంది, దాని మీద వాళ్ళకి స్లో అండ్ స్టడీగా ఆడే ఆ నేచర్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే షార్ట్ కొట్టే అవుట్ అయిపోయి 150కి ఆల్అౌట్ అయిపోతున్నారు. మ్యాచ్ తొందరగా అయిపోతుంది. సో అతని ధోని ఎగ్జాంపుల్ ఇస్తుంది. ధోని ఏం చేసాడంటే 10-20 అవర్స్ చాలా స్లో అండ్ స్టడీగా ఆడి అతను మ్యాచ్ని డీప్గా తీసుకెళ్లేవాడు. 20 సింగిల్స్ తీసేవాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అది చివరిలోకి వచ్చేసరికి దాన్ని టెంపో మార్చేసి గేర్లు మార్చి మ్యాచ్ని ఫినిష్ చేసేవాడు. ఆ రకమైన ప్లే ఇప్పుడు వాళ్ళకి అలవాటు లేదు. కాబట్టి ఈ ఫార్మాట్ ఈజ్ డైయింగ్ ఫార్మాట్ అన్నట్టుగా చెప్తాను. కానీ అశ్విన్ అంత తొందరగా ఈ ఫార్మాట్కి అలా గురించి మాట్లాడడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్ చెప్పండి. 2 innings పెట్టాలి. 2 innings పెట్టడం అనేది చాలా రెడిక్యులస్గా ఉంటుంది, ఏమాత్రం బాగుండదు. టెస్ట్ మ్యాచ్ లాగా దానికి 2 innings పెట్టడం ఏంటి, దానివల్ల ఏదో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది దాంట్లో. నాకైతే ఏమాత్రం నచ్చదు. ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఒక 25 hours ఆడతారు, మళ్ళీ ఇంకో 25 hours ఆడతారు. అదేదో టెస్ట్ మ్యాచ్ని కుదించినట్టుగా ఉంటుంది. దాని బదులు మీరు 40 hours, 45 hours కుదించండి. ఒరిజినల్గా ఇట్ వాస్ 60 hours సైడ్ గేమ్, దాన్ని 50 hours చేశారు. ఇప్పుడు 40-45 hours చేయండి. మెయిన్గా మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ 10 hours ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పవర్ ప్లేలో షాట్స్ కొడతారు. లాస్ట్ 10 hours స్లాగ్ అవర్స్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మధ్యలో 30 hours మీకు చాలా బోరింగ్గా ఉంటుంది. దాంట్లో బౌలర్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్ 5 లోపల ఉంటారు, 4 మాత్రం బయట ఉంటారు. 2 balls ఆడతారు. ఇప్పుడు కొంచెం తగ్గించి 35 hours తర్వాత ఒక బాలే వాడుతున్నాం. బట్ స్టిల్ మీకు ప్రాబ్లమ్స్ అయితే ప్lenty ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ ఫార్మాట్లో అనేక మార్పులు ఇంకా మార్పులు చేయండి. దాన్ని మరింత ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఏమైనా చేయండి. అంతేగాని మొత్తానికి హోల్సేల్గా ఈ ఫార్మాట్ని ఇంకా దాన్ని చంపేద్దామంటే ఎట్లా కుదురుతుంది? దట్ ఇస్ నాట్ కరెక్ట్. దట్స్ నాట్ వాట్ అశ్విన్ సజెస్టెడ్. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ వాట్ హీ హెస్ సెడ్ అండ్ ఐ ఫుల్లీ బిలీవ్ దట్ వన్ డే వరల్డ్ కప్కి ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే దానికి ఉన్న చరిత్ర, దాంట్లో అది లాంగర్ ఫార్మాట్ కావచ్చు, కానీ ఎంతమంది చూశారు? మనం లాస్ట్ టైం వన్ డే వరల్డ్ కప్ మన ఇండియాలో జరిగినప్పుడు మంచి వ్యూవర్షిప్ కనిపించింది. దానికి ఇండియా బాగా ఆడడం వల్లనే కాదు, జనరల్గా కొన్ని మ్యాచ్లు చూసాం. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ కానీ ఎన్నో మంచి డ్రామా ఉండింది దాంట్లో. వరల్డ్ కప్ కాబట్టి దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ గుర్తుంటాయి కూడా మనకి, ఎప్పటికప్పుడు గుర్తుంటాయి. అప్పుడు జరిగిన అన్ని మ్యాచ్లు, చాలా మ్యాచ్లు మనకు గుర్తున్నాయి. ఫైనల్ అయితే మనకి ఒక చేదు అనుభవంగా ఉండిపోయింది. సో ఇలాంటివి గుర్తుండే విషయాలు. అది మీ T20 వరల్డ్ కప్లో అలా ఉండవు. T20 వరల్డ్ కప్లో ఒకసారి తడుముకోవాలి, ఫైనల్లో ఎవరితో ఆడబా అని కూడా అనుకోవాలి మనం. అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఫీలింగ్. దట్ మై నాట్ బి ది కేస్ విత్ యూ ఆల్, బట్ అందుకని వన్ డే వరల్డ్ కప్ విల్ నాట్ లూజ్ ఇట్ షీన్. దానికి పోయే అవకాశం లేదు, ఆ గ్లామర్ ఉంటుంది. అండ్ వన్ డే వరల్డ్ కప్ కానీ వన్ డే ఫార్మాట్ని కానీ ఏ రకంగా బెటర్ చేయాలి అనే దాని విషయంలో మనం ఆలోచించాలి తప్ప దీని పని అయిపోయింది అనుకుంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అని నా అభిప్రాయం.
సో అదే మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. అశ్విన్ చెప్పిన కొన్ని అభిప్రాయాలు కరెక్టే, కానీ ఓవరాల్గా ఈ ఫార్మాట్కి ఎలాంటి ఢోకా లేదు. ఇట్ విల్ సర్వైవ్. ఆల్ 3 ఫార్మాట్స్ షుడ్ సర్వైవ్ అండ్ వీ షుడ్ డివైజ్ మెథడ్స్ టు సర్వైవ్ ఆల్ 3 ఫార్మాట్స్. కాబట్టి వన్ డే ఇంటర్నేషనల్ బెలెటర్స్ తగ్గించండి, నెంబర్ తగ్గించండి. ఆల్రెడీ తగ్గించారు. ఇప్పుడు 3 వన్డేల కంటే ఎక్కువ ఆడలేదు ఇండియా. 5 T20s ఆడుతున్నారు, 3 వన్డేస్ ఆడుతున్నారు. దట్ హాస్ బిన్ ది టెంప్లెట్. అదే రకంగా కావాలంటే 2 చేయండి. బట్ డోంట్ టోటలీ డిస్కార్డ్ బైలేటరల్స్. దట్స్ నాట్ ద వే. ఏమంటారు? కామెంట్స్లో అభిప్రాయాలు చెప్పండి.